ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కూడా లండన్ బేస్డ్ వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా ఆస్తులు రావాలంటే వాళ్ళ పిల్లలకి లండన్ రూల్స్ ప్రకారం రావాలంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ పే చేయాలంటే అంటే కేవలం యూకేలో సంపాదించింది కాదు, ఎక్కడికి వెళ్ళి సంపాదించినా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంట. దాంతోపాటు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా బాగా పెంచేశారు. వాటన్నిటిని పక్కన పెట్టి ఈ ట్యాక్స్లన్నీ పక్కన పెడితే వెల్త్ ట్యాక్స్, నీ వెల్త్ మీద కూడా ట్యాక్స్లు పెంచుతున్నారంట. అంతేకాదు నువ్వు లండన్లో ఇప్పటివరకు స్టార్ట్ చేసిన బిజినెస్లు అంటే యూకేలో స్టార్ట్ చేసిన బిజినెస్లు అమ్మాయిలన్నా అమ్మేసి యూకే నుంచి వెళ్ళిపోవాలన్నా సరే 20% దానిలో ట్యాక్స్ కట్టాలంట. ఇట్లా చాలా రకరకాల ట్యాక్స్లు తీసుకొస్తున్నారు అనమాట. నాన్ డొమిసైల్ ట్యాక్స్, నాన్ డామ్ ట్యాక్స్ అంటాం. ఇంతకుముందు వరకు ఈ నాన్ డొమిసైల్ ట్యాక్స్ సంబంధించి చాలా రిలాక్సేషన్స్ ఉండేవి లండన్ బేస్డ్ వ్యక్తులకి. ఉదాహరణకి లక్ష్మీ మిట్టల్ ఉన్నారనుకోండి. లక్ష్మీ మిట్టల్ లండన్లోనే బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఎక్కువగా లండన్లో ఉండేవాళ్ళు. కానీ తన రెసిడెన్స్ అంతా స్విట్జర్లాండ్ అని చూపించుకునేవాళ్ళు. ఎందుకంటే స్విట్జర్లాండ్ ట్యాక్సెస్ చాలా తక్కువ ఉంటాయి, ట్యాక్స్ సేవన్ అనమాట. అలా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అలా కాదు, లండన్లో రెసిడెన్స్ అని చూపించుకోకపోయినా చాలా సంవత్సరాల నుంచి లండన్లో ఉంటూ లండన్లో బిజినెస్ క్యారీ చేస్తే వాళ్ళకి విపరీతమైన పనులు వేసేస్తారంట. ఇలా రకరకాల పన్నులు బయటకు వస్తున్నాయి అనమాట. దాంతో ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లండన్ నుంచి బయటకు వచ్చేయాలని చెప్పి అందరూ డిసైడ్ అవుతున్నారంట.